హలో హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఈరోజు శ్రీరామనవమి కదా, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు నేను కేసరి బాత్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, మనం బొంబాయి రవ్వ ఇలా క్లీన్ చేసేసి వేయించేద్దాము. కాజు ఇలా పలుకులు కొద్దిగా ఇలా తీసి పెట్టుకుందాం క్లీన్ చేసి. ఏదైనా ఒక కప్పుతోటి మనం రవ్వ తీసుకుందాము. ఆ కప్పు తీసుకుంటాం కదా రవ్వ, దాంతో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను రవ్వ. ఇప్పుడు మొదలెట్టేద్దాం. బాండ్లీ పెట్టి వేడైన తర్వాత మనము ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొద్దిగా వేడెక్కగానే మనం కాజు వేసేసుకుందాం. కాజు ఏమి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు. మనం కాజుతో పాటు రవ్వ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇది మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి రవ్వ. మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో దాంతో 3 కప్పుల వాటర్ మనం పక్కన వేడి చేసుకుందాము. ఇలా చిన్న ఫ్లేమ్లోనే మనం బాగా దోరగా వేయించుకోవాలి రవ్వ. వేగిపోయింది కదా, మనం వాటర్ కూడా వేసేద్దాం. వెంటనే కలిపేసుకోవాలి, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది. ఫ్లేమ్ మాత్రం మనం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు మనం షుగర్ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా కలిసిపోయేలాగా కలుపుదాం. ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకుందాం, కొన్ని పాలల్లో వేసాను. బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం బనానా కూడా వేసుకుందాం. చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతా ఇలా స్మాష్ చేసి వేసేద్దాం. బనానా వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలిపేద్దాం. చాలా టేస్ట్ ఉంటుందండి బనానా వేసుకుంటే. మనం ఇప్పుడు ఆ నెయ్యి వేసాం కదా, అదంతా పైకి వచ్చేదాకా మనం కలుపుకుందాం. ఇప్పుడు కూడా కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇలాచి కూడా కొద్దిగా వేసుకుందాం. పండగ కదా, ఈరోజు స్వీట్ చేస్తున్నాం. స్వీటు కేసరి బాత్ అంటే ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకు నెయ్యి అనేది వదులుతుంది చూడండి, అలా కలుపుతూ ఉండాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కేసరి బాత్. స్టవ్ కట్టేద్దాం. అంతేనండి, వేడి వేడి అరటిపండుతోటి కేసరి రెడీ అయిపోయింది. మీరు చేసుకుని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.